ఏ విధంగా మన సంతోషంగా దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకొని ఉండగలమని. నంబర్ 1, when you're genuinely saved, you'll be so joyful. దేవుడు ఆయన రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపచేస్తానని చెప్తూ ఉన్నాడు. జెన్యూన్ సాల్వేషన్ ఎందుకంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారంటే, కొంతమంది రక్షించబడకపోయినా కూడా వారు రక్షణ పొంది ఉన్నామని, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కాబట్టి, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలోనే మా తరతరాలు క్రిస్టియన్సే కాబట్టి నేను రక్షించబడ్డానని చాలామంది అనుకుంటారు ప్రియులారా. నో, మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనము క్రైస్తవులం కాదు ప్రియులారా. ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ మే బి. అయితే యేసుక్రీస్తు అన్నాడు, మారు మనసు పొందితేనే తప్ప ఒకడు మరలా జన్మించాడు. మారు మనసు పొందాలి ప్రియమైన దేవుడు. దే షుడ్ బి ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. మనకు మారు మనస్సు ఉండాలి. ఆ మారు మనస్సు లేకుండా నీ జీవితంలో ఆ యొక్క ఆనందాన్ని పొందలేవు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, when we have the word of God deeply rooted in our hearts, దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాల్లో గట్టిగా నాటబడినప్పుడు, ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. నీ మాటలు, ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ యు ఫీడింగ్ ఆన్ దీస్ డేస్? వాట్ ఆర్ యు స్పెండింగ్ టైమ్ విత్? ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా మటుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నెగటివిటీ is floating around social media. Anything is negativity, something that will pull you away from God. That's something that will make you doubt on God's love. దేవుని ప్రేమ మీద, దేవుడి నుంచి దూరం చేసే కంటెంట్ అంతా కూడా వెళ్తా ఉంది ప్రేమ దేవుని. You have to choose what are you feeding on.